బ్రేకింగ్ చూస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో మరొకరికి నోటీసులు ఇచ్చారు. వేణుగోపాలరావుకు నోటీసులు ఇచ్చినట్లు సమాచారం తెలుస్తుంది. రిటైర్డ్ అయిన తర్వాత ఎస్ఐబిలో ఓఎస్డీగా వేణుగోపాలరావు కొనసాగారు. అదనపు ఎస్పీ హోదాలో ఎస్ఐబిలో వేణుగోపాలరావు పనిచేశారు. నలుగురు అదనపు ఎస్పీల కనుసన్నల్లోనే ఎస్ఐబి నడిచినట్లు గుర్తించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో మరొకరికి నోటీసులు ఇచ్చారు. వేణుగోపాలరావుకు నోటీసులు ఇచ్చినట్లు సమాచారం తెలుస్తుంది. రిటైర్డ్ అయిన తర్వాత ఎస్ఐబిలో ఓఎస్డీగా వేణుగోపాలరావు కొనసాగారు. అదనపు ఎస్పీ హోదాలో ఎస్ఐబిలో వేణుగోపాలరావు పనిచేశారు. నలుగురు అదనపు ఎస్పీల కనుసన్నల్లోనే ఎస్ఐబి నడిచినట్లు కూడా గుర్తించారు. ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు సిద్ధంగా ఉన్నారు. మధు, వేణుగోపాలరావు ఇతను ఎస్ఐబిలో ఓఎస్టీగా పనిచేశారు. అయితే ఎస్ఐబిలో ఓఎస్టీగా పనిచేసినటువంటి వేణుగోపాలరావును ఇప్పుడు బంజారాహిల్స్ లో విచారణకైతే ఆయన రాబోతున్నాడు. పంజాగుట్ట పోలీసులు ఇచ్చినటువంటి నోటీసులు ఏవైతే ఉన్నాయో అందులో భాగంగా వేణుగోపాలరావు ఈరోజు బంజారాహిల్స్ ఏసీపీ కార్యాలయంలో విచారణ అయితే ఎదుర్కోబోతున్నారు. ప్రధానంగా మనం చూసుకుంటే రిటైర్డ్ ఆఫీసర్ అయినటువంటి వేణుగోపాలరావుని అదే పనిగా తీసుకొని వచ్చేసి ఎస్ఐబిలో ఓఎస్టీగా నియమిస్తూ కూడా గత ప్రభుత్వం ఆదేశాలు అయితే ఇచ్చింది. ఇప్పుడైతే మళ్ళీ విధుల్లో చేరిన తర్వాత ఓఎస్టీగా ఆన్ స్పెషల్ డ్యూటీ ఆఫీసర్ గా స్పెషల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ లో చేరినటువంటి వేణుగోపాలరావు అనేక ఆరోపణలు అయితే ఇతని మీద ఉన్నాయి. సో ఈ నేపథ్యంలోనే ఇప్పటి వరకు విచారించినటువంటి అధికారుల ద్వారా సేకరించినటువంటి వివరాలు ఏవైతే ఉన్నాయో అందులో భాగంగానే ప్రస్తుతం వేణుగోపాలరావును నోటీసులు ఇచ్చి తమ ఎదుట హాజరు కావాలంటూ కూడా అధికారులు కోరారు. సో ఈ రోజు వచ్చిన తర్వాత వేణుగోపాలరావును విచారించి ఆ తర్వాత అరెస్ట్ చేసే ఛాన్సెస్ ఎక్కువగానే ఉన్నాయి. సో ఈ నేపథ్యంలోనే ఏం జరగబోతుంది, ఈ రోజు ఈవినింగ్ వరకు కూడా వేణుగోపాలరావు విషయంలో క్లారిటీ రాబోతుంది. ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించి వేణుగోపాలరావు ప్రమేయం ఏంటి అనే దాని మీద కూడా చాలా అతను చేసినటువంటి పని ఏంటి, అతను మొత్తం ఇల్లీగల్ గా చేసినటువంటి కార్యకలాపాలు ఏంటి అనే దాని మీద విచారణ అయితే జరపబోతున్నారు. ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు టీంలో చాలా కీలకంగా అయితే వేణుగోపాలరావు పనిచేశారని చెప్పవచ్చు. వేణుగోపాలరావుకు సంబంధించినటువంటి కొన్ని కీలక ఆధారాలు సేకరించినటువంటి పోలీసులు ఇక ఆయన ముందు ఆ వివరాలన్నీ కూడా ఉంచి విచారణ చేపట్టబోతున్నారు. ఒకవేళ అఫెన్స్ కు పాల్పడ్డారు అని తెలిస్తే మాత్రం ఖచ్చితంగా వేణుగోపాలరావుని ఈ రోజు అరెస్ట్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ మధు.